నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈరోజు మనం పుష్ప 2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35mm దగ్గర ఉన్నాము. అయితే అల్లు అర్జున్ గారు అభిమానుల మధ్యలో సినిమా చూస్తున్నారు. ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది, అభిమానులు ఈ సినిమా గురించి ఏ విధంగా మాట్లాడతారు అనేది చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉన్నారు అందరం. ఇప్పుడు ఒకసారి అభిమానుల్ని పుష్ప 2 సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అభిమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్ప 1 కంటే పుష్ప 2 ఎంత బాగుంది ఏంటి, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ ఆ స్టోరీ కానీ, అసలు అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ గారు పుష్ప 2 ద్వారా రావడం జరుగుతుంది. అసలు ఈ సినిమా విశేషాలు అభిమానులు అడిగి తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కానీ ఆయన కానీ చాలా హ్యాపీగా ఉంటాడు అని అయితే ఈ సినిమాలో సారాంశం. అలాగే ఎవరి దగ్గర తగ్గేదేలే, మనం ఎక్కడ ఎవరి దగ్గర తగ్గి ఉండకూడదు అనేది అయితే ఈ సినిమాలో ఉంది. జాతరలో యాక్టింగ్ వెరీ సూపర్ 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 సూపర్. ఒకటి చెప్పకూడదు, సూపర్. ఓవర్ 2 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినాము, చాలా వెరీ వెరీ సూపర్. అమ్మోరు జాతరలో యాక్టింగ్ చేసిన వెరీ వెరీ సూపర్. 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా వెరీ వెరీ సూపర్, చాలా సూపర్ అండి. సూపర్ పుష్ప రోల్ సూపర్ సూపర్. డాన్స్ గురించి చెప్తారండి, ఇంకా మేము డాన్స్ ఆడి చెప్తామండి. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. మేడం 1కి 2కి మీకు పుష్ప 2 ఇంకా బాగుంది. 1 కేక్ అయితే ఇది సూపర్ డూపర్ కేక్. Everyone should watch it. అల్లు అర్జున్ Everyone should watch it. Very nice movie. Yeah. అల్లు అర్జున్ డాన్సెస్ మేడం, డాన్సెస్ Lovely. Unbelievable. మూవీ అయితే అరాచకం చెప్తున్నా. 3.5 hours మూవీ అస్సలు బోర్ ఎక్కడో కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంటే అల్లు అర్జున్ ఎంట్రీ దగ్గర నుంచి స్లోగా వెళ్తూ మెయిన్ టాపిక్ వెళ్తూ డైలాగ్స్ లిటరల్ చాలా బాగుంటాయి. బోర్ కొట్టలేదన్న, బోర్ ఎక్కడా కొట్లా. సినిమా అంత ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ స్పీక్స్ అన్న. నెక్స్ట్ బిగ్ థింగ్, ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడని ట్రోల్ చేసినా యాజ్ ఎ మెగా ఫ్యాన్గా చెప్తున్నాను, నెక్స్ట్ బిగ్ థింగ్ ఎక్స్ప్రెస్ సెకండ్ హాఫ్లో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లెవెల్స్ స్టిల్ ఇన్ మై మైండ్. ఆ సినిమా దొక్కైతే క్లైమాక్స్ ఊచకోత చెప్తున్నా కదా. డిఎస్పి ఇచ్చిన బీజిఎం వేరే లెవెల్. ఆ రేంజ్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా అనిపించాడు. అల్లు అర్జున్ సుకుమార్ గట్టిగా కుక్ చేశారు. బాయ్ ఫ్యాన్స్ అని కేక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్లు అర్జున్. అండ్ ఎస్పెషల్లీ మనకి చెప్పండి, మన హీరోయిన్ రష్మిక పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. వైఫ్ క్యారెక్టర్గా తన పెర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఒక కంబ్యాక్ అంటే మంచి హిట్. అది ఒక 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం ఒక మంచి టైం చేసుకుని గట్టిగా కుక్ చేసి ఇచ్చిన మూవీ ఇది. ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. సినిమా కనుక చూడాలి అనుకుంటే మంచి థియేటర్లో మంచి సౌండ్ ఇష్టం ఉన్న సినిమా థియేటర్కి వెళ్ళండి. మొత్తం రప్ప సీత కేక. ఏంటన్నా డైలాగ్స్ చాలా బాగున్నాయి. నాకు అంటే కొంత నేను డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని గుట్కా తింటూ డైలాగులు కొద్దిగా అర్థం కాల నాకు, అదొక్క డిసప్పాయింట్ వచ్చింది. మిగతా అంతా చాలా బాగుంది. ఇప్పుడు రోజు ఏమన్నారు ఒక్కొక్కరిని బట్టలు ఇడిపోయి సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. అప్పారప్ప మామూలుగా లేదు. హిట్ కొట్టేసావు అంతే. ఎక్సలెంట్, అసలు సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. అరే సూపర్ రియలిస్టిక్ జాతర ఫైట్ హైలైట్. సినిమాలో మొత్తం జాతర అయిపోయింది. కిరాక్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. చాలా బాగా చేసింది సుకుమార్ అన్న. సినిమా అంతా బాగుందన్న. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ ఈస్ వెరీ అంటే ఎబో బెల్ట్ బిలో బెల్ట్ ఉంటుంది కదన్న. ఇట్ వాస్ వెరీ గుడ్, ఇట్ వాస్ ఎక్సెప్షనల్. ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అన్న. సినిమా అసలు తగ్గేయలే. కలెక్షన్లు రికార్డులు రేపు మీకు తెలుస్తాయి. యాక్టింగ్ మాత్రం మా ఫ్యాన్స్కి ఏడుపొచ్చింది. యాక్టింగ్ చూసి రోల్ చేసిన వాళ్ళు కూడా యాక్టింగ్ చూసి మొక్కుతారు. అట్లా ఉంటుంది. లాగ్ అన్నారు, లాగ్ అనేది అసలు లాగ్ అనేది మీకు అనిపించదు. సినిమా ఇంకా ఉంటే బాగుండి ఇంకా చూడాలన్నట్టుంటుంది. ర్యాంప్ అంతే. చాలా
బాగా అనిపించింది. క్రేజీ వైల్డ్ ఫైర్ సూపర్ వైల్డ్ ఫైర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ బాగుంది. యాక్టింగ్ రెడీ తీసాడు అన్న, చాలా బాగుంది. సూపర్ అన్న సూపర్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, మూవీ అయితే సూపర్ హిట్. మీరు చూసి చెప్పాలి మాకు, నాకు తెలియదు, మీరు చూసి చెప్పుకోండి. చాలా బాగుంది. బాగుంది బ్రో, బాగుంది. ఏం లేవన్న ఏం లేవు. మ్యూజిక్ క్రెడిట్ అంతా దేవిశ్రీకే ఇచ్చారా? దేవశ్రీకే ఇచ్చారు. మ్యూజిక్ దేవశ్రీ వేరే ఎవరైనా లేదు దేవశ్రీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అంతా ఏంటంటే బిజినెస్ ఎర్రచందనం ఎల్ఎస్ మహేష్ అంత ఉంది. సెకండ్లో మొత్తం ఫ్యామిలీ, పుష్ప ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ దాని గురించి ఉంది. అస్సలు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలే. ఫైట్ సీన్స్, రష్మిక యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అద్దరిపోయింది. మ్యూజిక్ అయితే సూపర్, సాంగ్స్, శ్రీలీల సాంగ్ కూడా చాలా బాగుంది. दो सीक्वेंस बहुत पसंद आए. एक वो साड़ी वाला जो वो लेके आता है, उसने मतलब कोई एक्टर वैसा नहीं कर सकता. वो सारी सीक्वेंस बहुत अच्छा था. And that hand tied and leg tied sequence, वो जिसने भी తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా మేడం, అర్థమైందా మీకు మూవీ? I know only English sir और हिंदी. इतनी हिंदी డైలాగ్స్ అవన్నీ కూడా అర్థమైనాయా? डायलॉग्स मेरे को समझ में नहीं आया. मैंने सिर्फ परफॉर्मेंस देखा है. थ्रू आउट मैं सिर्फ अल्लू अर्जुन को देख रही थी. अरे अल्लू अर्जुन डांस, अल्लू अर्जुन फाइट, अल्लू अर्जुन फुल मूवी अल्लू अर्जुन. He is mad that he is out of this world. Really, Hyderabad people should really be blessed to have him as your star. हाँ? क्लाइमेक्स पूरा मूवी अच्छा है. सेकंड हाफ बहुत अच्छा है, बहुत ही अच्छा है. सेकंड हाफ पूरा उठाया है. हाँ? कुछ डल नहीं है फिल्म में. पूरा अल्लू अर्जुन ने उठाया है अपने कंधों पे. ఆ ఫైట్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేను. అలాంటి ఫైట్లు ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్లు కట్టేసి, కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసిన ఫైట్లు ఎవరు చేయలేనా. బన్నీ తీసిండు, సుకుమార్ గారు చేసిన డైరెక్షన్లో చేసిండు. అదే జాతర వేసినాక ఫైట్లు ఉన్నాయి సూపర్. ఇక దాని తప్ప ఇక ఏం మాట్లాడదలుచుకోలేము. చాలా సూపర్ ఫైట్లు. ఇదే నేను కోరుకునే ఒకటే ఏంటనేది, ఇలాంటి సినిమా సుకుమార్ గారు ఒకటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది బ్రో. ఆయన యాక్టింగ్ గురించి అల్టిమేట్ ఉంది, సూపర్, నో వర్డ్స్. సారీ, ప్లస్ మూవీ మొత్తం ప్లస్ పాయింట్స్. జాతర సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. సారీ, బీజిఎం అదిరిపోయింది. కిసిక్ సాంగ్ ఓకే, బట్ శ్రీలీల మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అల్లు అర్జున్ గారి డాన్స్ అవసరం అంటే ఆ సాంగ్లో రష్మిక గారి చూశాను నేను సీరియస్లీ. బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది, బోర్ లేదు, అయిపోయిందా అనిపించింది. ఆబ్వియస్లీ ఒక్కటే మాట, బాహుబలిని క్రాస్ చేస్తుంది బ్రో. ఇంత మించి డైలాగ్ నేనేం చెప్పలేను. ఇక ఉంది అంట, ఐఎమ్ వెయిటింగ్. క్రాస్ 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 దాటిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను. పుష్పరాజ్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క ఫ్యాన్, మెగాస్టార్ అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ తోటి వచ్చి బ్రేక్ చేస్తుందా? బ్రేక్ అయిపోయింది. క్లైమాక్స్ ఫైట్ ఇచ్చిపడండి. పార్ట్ 3 కోసం వచ్చేద్దాం. పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3. ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉందన్న, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఊచలేని ట్విస్టులు అన్ని సూపర్. లాగ్ ఎక్కడుంది, అన్ని చంపేస్తే అక్కడ మామూలుగా చంపలే. వైల్డ్ ఫైర్, ఎవ్వడు ఆపలేడు సినిమా, ఎవ్వడు ఆపలేడు. డైలాగ్స్ మామూలుగా లేవు, సింపేహాడు. సుకుమార్ యాక్టింగ్, అన్ని సాంగ్స్, డిఎస్పి
బీజిఎం ఎక్సలెంట్ ఇంకా మూవీ. ఏ సినిమాలో అంటే ఏ సినిమా ఎంజాయ్ చేస్తారు బాగా? నేను ఇంటర్వ్యూ తర్వాత ఆడవేషన్ ఉంది కదా, అదే బాగా ఎంజాయ్ చేసా. తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఫైట్, సూపర్ ఫైట్, జాతర ఫైట్, క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. రికార్డ్స్ బ్రేక్ అంటారా? అవుతుంది కంపల్సరీ. టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దాని టికెట్స్ రేట్ అది ఎవడు ఆలోచించాడు, బాస్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తాడు. బాస్ టికెట్ ప్రైస్ వర్త్ ఎంత పెట్టినా పర్వాలేదు. సూపర్ బాగుందన్న, సూపర్ ఉంది. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చాను ఈ సినిమాకి కూడా, అంత బాగుంది. డ్యాన్స్ మూవ్స్ బాగున్నాయి అన్న. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సిల్వర్ డ్యాన్స్ బాగుంది. బోర్ ఏం కొట్టలేదు అన్న. అంటే ఎంటర్టైనింగ్ సాగుతూనే ఉంటాయి, నీకు బోర్ ఏం రాదు. ల్యాక్ సీన్స్ ఏం లేవు, కాకపోతే క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అట్లేం లేదు, కాంట్రవర్సీ ఏం కాదు. సినిమా చాలా బాగుందన్న, ఆల్రెడీ చూసిన. ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ అమేజింగ్. బన్నీ అన్న చాలా కష్టపడి చేసిండు ఈ సినిమా, మా కోసమే చేసిండు. యాజ్ ఏ ఫ్యాన్గా ప్రౌడ్ జై బన్నీ చెప్పండి అన్న. సినిమా హైలైట్స్కి వస్తే అసలు 100 కాంచనాలు కలిపితే ఒక పుష్ప 2. ఒక్క ఓళ్ళ చెప్పాలంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఫైట్ చేసిండు, అది విశ్వరూపం చూపెట్టిండు. అది వేరే బ్రో, అది అడవిలా. ఇది మాత్రం ఒక గుహల ఒక ఫైట్ అన్నమాట, ఒక సిస్టర్ కోసం. సారీ లేవు బ్రో, అలాంటిది ఏమి లేదు, అస్సలు తగ్గేదే లేదు. మూవీ విషయానికి వస్తే సూపర్. లేదు లేదు లేదు, అలాంటివి ఏం లేవు. ఇంకా లీడ్ ఇచ్చారు కానీ కాకపోతే ఇంకా ఫైనల్ కాలేదు. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటే ఆన్ స్క్రీన్లో సుకుమార్ చెప్తే ఉంటుంది. సుకుమార్ బై సాంగ్ అది బయట లీక్ చేయలేదు, ఓన్లీ స్క్రీన్లోనే వచ్చింది. అమ్మవారి గెటప్లా అమేజింగ్, అలా అస్సలు తగ్గేదే లేదు. అదే హైలైట్ సినిమాకి. సూపర్ బ్రో, 100%. పార్ట్ 1కి మించి యాక్టింగ్ అల్లు అర్జున్ గారు చాలా బాగా చేశారు. కానీ మన ఎంత ట్రోల్ చేశాడో దానికి మించి హైప్కి వెళ్ళిపోయాడు మన అల్లు అర్జున్. కలెక్షన్ అయితే తిరగలేదు, సినిమా అయితే వేరే లెవెల్. థియేటర్లో జాతర సాంగ్ అయితే దద్దరిల్లిపోతుంది. అంతేనా, వేరే లెవెల్ సినిమా.